నమస్తే అన్న. అన్న చెప్పనా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న గారు. ఇప్పుడు 2018 నుండి తీసుకున్నారు, మంచిగానే ఉన్నది అన్న. ఇప్పుడు నేను కాంగ్రెస్ నాయకుడిని. అరే కాంగ్రెస్ నాయకుడు నువ్వు కావాలన్నా, నీ అటువంటి వాళ్ళ కోసం వెతుకుతున్నా నేను. అన్న చెప్పే అన్న. అయితే నేను అప్పుడు కాలర్ ఎగరేసుకొని నేనేం చెప్పినా అంటే మా గవర్నమెంట్ లో అందరికి రుణమాఫీ అవుతుంది అని చెప్పినాం. అన్న నువ్వు లైవ్ లో ఉండు. ఫస్ట్ నా పబ్లిక్ చెప్తా, నేను లైవ్ లో 100 మంది చూస్తున్నారు, ఒక్క ముచ్చటలకి చెప్పాలి. ఇగో రైతులారా, ఇప్పుడు నా లైవ్ చూస్తున్నటువంటి రైతులారా ఒక్కసారి నాతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా? కాంగ్రెస్ నాయకుడు మాట్లాడుతా ఉన్నాడు. ప్రభుత్వం తరపున మాట్లాడాల్సిన రైతు మరి రైతు పక్షాన మాట్లాడతారా, కాంగ్రెస్ తరపున మాట్లాడతారా? వినండి మీరు ఒకసారి. నేను విన్నాక ఇది వినుడు. అన్న చెప్పే, ఇక మీ ఊరు పేరు చెప్పే. ఊరు పేరు జిల్లా పేరు చెప్పు. మహబూబాబాద్ జిల్లా. మహబూబాద్. ఏం పేరు? నా పేరు నెహ్రూ. నెహ్రూ బాయ్ చెప్పే. ఇప్పుడు నేను రైతుల తరపునే మాట్లాడతా. మొత్తం చెప్తే నేను చెప్తాను, డిసైడ్ చేస్తా. నువ్వు రైతుల పక్షం ఉన్నావు, రైతుల పక్షం ఉన్నావు, నేను డిసైడ్ చేస్తా. చెప్పండి. అదే ఇప్పుడు చెప్పన్నా. నువ్వు ఏమైంది కాలర్ ఎగరేసుకొని చెప్పినావు? కాలర్ ఎగరేసుకొని చెప్పిన. ఏమని చెప్పినావు కాలర్ ఎగరేసుకున్నప్పుడు? అన్న కాలర్ ఎగరేసుకొని ఏమని చెప్పినావు అందరికి? ఊళ్ళే అందరికి రుణమాఫీ అవుతుంది అని చెప్పినావు. ఓకే. మన గవర్నమెంట్ మారుద్దాం, కరెక్ట్, మారిస్తే మనకు అవుతుంది అని చెప్పినావు. అవుతుంది. ఎందుకు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు అని చెప్పినావు. అట్లనే మారింది. ఇప్పుడు నిన్న లిస్టు చూస్తే పేర్లు లేవు. ఎంత మందికి వచ్చినాయి? మా గ్రామంలో 13 మందికి వచ్చినాయి. కానీ 13 మంది రైతులు అన్నట్టు మీ గ్రామంలో, కాంగ్రెస్ దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో. అంటే 2 లక్షల లోపు ఉన్నోళ్ళు. అది నాకు అర్థమైంది. పైన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉంటారు కూడా ఉన్నారు. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి సార్ కి కేబినెట్ మీటింగ్ పెడతారు, 4వ విడత వస్తుందని చెప్పారు కదా మీరు. ఇన్ఫర్మేషన్ చెప్పినా చెప్పారు, మంచిగానే ఉంది. చెడుతుగా టైంలు గీమ్లు ఏం పెట్టకని చెప్పండి దయచేసి. మీరు చెప్పాలన్నా కాంగ్రెస్ నాయకుడుగా, నేను ప్రెస్ సరే జర్నలిస్ట్ గా నేను ఒరే దొరతా గానీ మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్ అంటే మీ వాయిస్ చాలా మంది వింటారు సార్. 1000 మంది వింటున్నారు లైవ్ లా. మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. తీసుకపోయి ఇట్లా ఉందని మా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తీసుకెళ్తాము. మా ఎమ్మెల్యే గారు చాలా మంచిగా మాట్లాడతారు, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. నేనేమంటున్నా అంటే మీరు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుంటారా, ఎట్లా తెలుసుకుంటారు, మంచిగా విశ్లేషణ చేస్తున్నారు. మాకు తెలుస్తుంది అన్న, మాకు ఉంటది, మాకు యాక్సెస్ ఉంటది, గవర్నమెంట్ తో యాక్సెస్ ఉంటది, మాకు ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మాకు కేబినెట్ మీటింగ్ లో డేట్లు గీట్లు ఏం పెట్టొద్దని చెప్పండి అన్న. ఇప్పుడు నా వార్తలు విన్నావు నువ్వు ఇందాక. నేను ఒక ముచ్చట చెప్పిన, డేట్లు గీట్లు పెట్టినా వడ్ల పైసలు పడ్డాక ఒక 6 నెలల తర్వాత అట్లా పెట్టినా సరే, లేదంటే నేను ఏమంటున్నా, అసలు ఎక్స్ట్రా అమౌంట్ కట్టిపించడే బంద్ చేయాలని చెప్తున్నా. అసలు వద్దు సార్, నువ్వు ఇచ్చేదే ఇచ్చి సాగు కదా, ఎక్స్ట్రా కట్టుడు ఎందుకు అంటున్నా, రైతులు ఎందుకు చంపుతావు అంటున్నా. వద్దు, నేను అదే చెప్తున్నా, రైతులు చంపకూడదు అంటున్నా నేను. ఇంకొకటి సార్, డేట్లు పెట్టిరే అనుకుందాం, ఆ డేట్ నాడు పైసలు లేవు, మళ్ళీ పోవాలి, ఏ ఆసాయో ఏ బోకర్ దగ్గరకు పోవాలి. అప్పు చేస్తాడు మళ్ళా రైతు. ఆ బోకర్ దగ్గర ఏం చేస్తాడు, వారానికి 2 రూపాయలు మిత్తి. మరి అట్లా భారమే. దయచేసి రేవంత్ రెడ్డి సార్ కి మీరు చెప్పండి, ట్యాగ్ చేయండి. 100% మీ వాయిస్ కూడా పంపిస్తా. ఒక కాంగ్రెస్ నాయకుడు ఇట్లా చెప్తున్నాడు, పంపిస్తా. మొన్న మీ ఎంపీ కూడా, మహబాద్ ఎంపీయా, మహబాద్ ఎంపీ గారు బలరాం నాయకుడు అదే మాట్లాడున్నాడు కదా, రైతులకు బాధ అవుతుందని. మరి మీ పార్టీ ఎంపీ చెప్పండి కూడా రేవంత్ రెడ్డికి వినవర్తలేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెవులలో ఏమైనా పెట్టుకున్నారా? అంటే ఇప్పుడు కొంచెం మారాలంటే కొంచెం టైం పడుతుంది. అదే అట్లా కాదన్నా, ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో ఎంత ఉత్సాహం ఉండాలి. ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలకు మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు పోగలుగుతారా గ్రామాలలో కాంగ్రెస్ వాళ్ళు? కొంచెం మోహం సాటేసుకుని పోవాలి కదా. ఓటు అడుగుతారా? ధైర్యం ఉందా? ఓటు అడుగుతారా? అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేటోళ్ళు ఎట్లా ఉన్నారో తెలియదు. అలాంటి వాళ్ళు కొంచెం మంచి సలహాలు ఇవ్వాలి. ఇంప్లిమెంట్ చేయాలి కదా అన్న. వాళ్ళు మంచోళ్ళు ఉండాలి. ఎందుకంటే ఆయన ఆలోచన మంచిగా ఉండొచ్చు, కానీ ఇచ్చేటోడు పక్కపంటోడు కరెక్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఏదున్నా గవర్నమెంట్ నడవాలంటే సలహాదారులను బట్టి ఉంటది. మంత్రి కూడా చక్కగా ఆలోచించాలి. మరి ఎక్కువ బాధలు ఏముంటాయో తెలుసుకొని మంత్రి చెప్పాలి గవర్నమెంట్.
అది చేయాలి. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి సోయి ఉండాలి. సార్ ఇంత ఎక్కువ మంది ఉన్నారు, పాపం ఇంతమంది రైతులు నష్టపోతున్నారు, ఈ ఎక్స్ట్రా అమౌంట్ ఉన్నది ఇప్పుడు కట్టమంటే ఏదో చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు అవుతుంది. లేదు ఇంకోటి వాడు తొలగిస్తున్నది మనం దునపోయి వంకసుకున్నట్టు ఉంటుంది. అట్లా చేయొద్దు సార్. అది చెప్పాలి ప్రభుత్వానికి, మంత్రి చెప్పాలి. మనం మన వాయిస్ వినిపిద్దాము. నేను మంత్రి అన్నా, నేను మీకు ఒక్క మాట కూడా ఇస్తున్నా, మంత్రిని కూడా లైవ్ లో తీసుకుంటాం ఒక సందర్భంలో. ఇక్కడనే ఇదే లైవ్ లో, నా లైవ్ లో మీ అందరికి మాట ఇస్తున్నా, తుమ్మల నాగేశ్వరరావుకు కాల్ కూడా చేస్తా, నేను ఖచ్చితంగా అడుగుతా. ఇంతమంది రైతుల పక్షాన నేను మాట్లాడుతా ఉన్నా, సో దీనికి సమాధానం చెప్పాలని కొన్ని ప్రశ్నలు. నేను ఎందుకు ఇప్పుడు కాల్స్ తీసుకుంటున్నా అంటే ప్రభుత్వంలో బుర్రగాలని కాదు, లైవ్ లో తీసుకుంటే ఒక క్లారిటీ, ఎంతమంది రైతులకు ఎందుకు అయితే లేదు, ఏ సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకు ఆ చిన్న సమస్యల కోసం ఆపితే వాళ్ళకి ఎంత బాధ అవుతుంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాక, నా దగ్గర డేటా అంతా పెట్టుకున్నాక అదాని మీద ప్రశ్నిస్తాను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా. సార్ ఎప్పుడు కూడా మన తప్పులు మనకు కనిపించవు, ఎదుటి వాళ్ళు చెప్తే అర్థం చేసుకొని మార్చడం కోసం ట్రై చేయాలి. కరెక్ట్ అన్న, వాస్తవం చెప్పినాం, కరెక్ట్. అది ఒకటి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చే నాయకులు, రాజకీయ నాయకులు, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు ఇంకెవరైనా ఉన్నారో వాళ్ళు మంచి సలహాలు ఇవ్వమని చెప్పాలి. చెప్తాము. ఇంకోటి, మన వీడియోల ద్వారా ఇప్పుడు మీ మాటల ద్వారా ఖచ్చితంగా రిపోర్ట్ వెళ్తుంది. రైతుల పక్షాన మనం మాట్లాడుతున్న వాయిస్ ఖచ్చితంగా ప్రభుత్వం చేరుతుంది. అరే ఇంతగానం ఏవో గిన మీడియాలో ఇంత మాట్లాడుతున్న జర్నలిస్ట్ నరేష్ అంటే గ్రామాలలో పోతే గల్లలు పట్టుకొని సంతర్ మమ్మల్ని భయం అవుతుంది వాళ్ళకు. తప్పకుండా సార్. ఇంకొకటి, 2018లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చారు సార్. కౌలు కార్డులు ఇస్తే వాళ్ళు అప్పుడు ఉన్న బ్యాంకులలో సరే తిరిగి ఏదో మన లోన్లు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు తో ట్యాగ్ చేస్తే వ్యవసాయ అధికారుల దగ్గర నో పాస్బుక్ అని ఉంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాడు కావాలా? అదే అన్న, అదే అన్న, మనము సపరేట్ గా మళ్ళీ మాట్లాడడం మంచిగా. చాలా మంది లైవ్ లో వెయిట్ చేస్తా ఉన్నారు, వందలాది మంది లైవ్ చూస్తారు. సో మీరు మాట్లాడిన వ్యాలిడ్ పాయింట్ ఏదైతే ఉందో నేను ఖచ్చితంగా మీరు సపరేట్ గా కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకే ట్యాగ్ చేస్తాను, ఓకేనా? సార్ కి చెప్పండి సార్, బేషరతుగా అందరికి రుణమాఫీ చేయాలి. టైం అయితే అస్సలు పెట్టొద్దు సార్, టైం అయితే అస్సలు పెట్టొద్దు, కట్టమని కూడా బలవంతం చేయొద్దు. నేను అది మీకోసం అది మాట్లాడదు. అందుకే నేను కట్టిన రైతులు ఉంటే కూడా నేను చెప్తున్నా, అన్న మిమ్మల్ని ఎవరు కట్టమన్నాడు, మీరు ఎందుకు కడుతున్నారు? రైతులారా, ఈ వాహిని టీవీ చూస్తున్న రైతు ప్రేక్షకులకు నేను చెప్తున్నది ఏంటంటే, ఎవరు డబ్బులు కట్టొద్దు, తొందరపడద్దు, ఇప్పుడే తొందరపడొద్దు. రోజులు మస్తుగా ఉన్నాయి. ఏమన్నా గైడ్ లైన్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. ఆ తలకాయ లేని ఏ ఇవ్వాలి చెప్పారని, ఆ మతి లేని బ్యాంక్ మేనేజర్ చెప్పారని పోయి కట్టి ఆగం కాకుండా కట్టే సందర్భం ఇస్తే నేను అప్డేట్ చేస్తా అంటున్నా. నేను ఖచ్చితంగా జర్నలిస్ట్ గా నేను చెప్తాను మీకు ఎప్పుడు కట్టాలేదని. ఇంకొకటి ఏంటంటే అన్న, ఇప్పుడు దీంట్లో రైతులు లాభపడేది తక్కువ, బ్యాంకు లాభపడేది ఎక్కువ ఉన్నది సార్. ఇప్పుడు బ్యాంకుకే లాస్ అవుతుంది కదా, మరి మనకు కాదు. ఇప్పుడు అక్కడక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే భూమి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ చెప్పినావు. బ్యాంకు బతికేనీకే తప్ప రైతులను బతికేనీకి కాదు మాఫీ. అందుకోసం వ్యవసాయ శాఖ మంత్రి గాని రేవంత్ రెడ్డి సార్ గాని దీని మీద బాగా కొంచెం దృష్టి పెడితే అందరికీ మాఫీ అవుతాయి సార్. అన్న చేపిద్దాం. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు, నేను కూడా జర్నలిస్ట్ గా మాట్లాడతా. మన ఇద్దరం కలిసి ఒక ఉద్యమం చేద్దాం అవసరం అయితే రైతుల పక్షాన్ని. అదే మాట్లాడదాం అన్న, అదే మాట్లాడదాం, చేద్దాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.